హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. తెలంగాణలో మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంబీబీఎస్ సీట్లు అయితే భారీగా పెరిగాయండి. ఇది ఒక మెడికల్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సో మనకి ఈ ఇయర్ తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు అనేవి చాలా భారీగా అయితే పెరిగాయండి. మనకి ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో మెడికల్ ఎడ్యుకేషనల్ సంబంధించిన ఒక కొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి దీని గురించి అయితే డీటెయిల్స్ చూద్దాం. నేషనల్ మెడికల్ కమిషన్ NMC నుంచి మనకు ఒక తీపి కబురు అయితే వచ్చిందండి. సో ఇది చాలా మంది ఆస్పిరెంట్ స్టూడెంట్స్ కి ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో మనకి ఇయర్ తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు 810 దాకా అయితే పెరిగాయండి. సో ఎక్కడెక్కడ పెరిగాయి అనేది ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్ ఇయర్ లో ఎన్ని సీట్లు ఉండేవంటే ఎంబీబీఎస్ సంబంధించినవి 8840 సీట్లు అయితే ఉండేవి. సో ఇప్పుడు ఇయర్ 2026 అండ్ 27 ఇయర్ వచ్చేపాటికి సో దాదాపు మనకి 9650 సీట్లు అయితే ఉన్నాయండి. సో దాదాపు మనకు 810 సీట్ల దాకా పెరిగాయి. ఈ 810 సీట్లు ఎట్లా డివైడ్ చేశారంటే 74% అనేది ప్రైవేట్ కాలేజీలు అండి. సో దాదాపు మనము 600 సీట్స్. సో అలాగే మనం డీమ్డ్ యూనివర్సిటీస్ తీసుకున్నట్టయితే 12.5% అండి, 100 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ తీసుకున్నట్టయితే టోటల్ మనకి 110 సీట్స్ అయితే పెంచారు. పర్సంటేజ్ వచ్చేసి మనకి 13.5% అయితే ఉంది. సో ఎవరైతే ఎస్పెషల్లీ మనకి మహబూబ్ నగర్ అండ్ సిద్దిపేటలో ఉంటారో సో అక్కడున్న విద్యార్థులకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మహబూబ్ నగర్లో దాదాపు మనకి 25 సీట్లు అయితే ఎక్స్ట్రాగా యాడ్ అయినాయండి. సో దాంతోపాటు సిద్దిపేటలో కూడా 25 సీట్లు అయితే యాడ్ చేశారు. సో అలానే మనం నిజామాబాద్ తీసుకున్నట్టయితే 30 సీట్లు అయితే యాడ్ చేశారు. రిమ్స్ RIMS ఆదిలాబాద్ తీసుకున్నట్టయితే 30 సీట్లు అనేది యాడ్ చేశారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకున్నట్టయితే దాదాపు మనకి 600 సీట్లు అయితే యాడ్ చేశారు. సో అలానే ఇందులో మనకి భారీగా సీట్లు సాధించిన కాలేజెస్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్లో మహేశ్వర మెడికల్ కాలేజ్లో 100 సీట్స్ అయితే యాడ్ అయినాయండి. సో అలానే MNR మెడికల్ కాలేజ్ తీసుకున్నట్టయితే 100 సీట్స్ అయితే యాడ్ చేశారు. సో నేను షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకున్నట్టయితే 100 సీట్స్ అయితే యాడ్ చేశారు. 50 సీట్లు యాడ్ చేసిన కాలేజెస్ ఒకసారి చూద్దామండి. సో ఇందులో మనకి మెరుగైన మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. భాస్కర మెడికల్ కాలేజ్ 50 సీట్స్ అయితే యాడ్ చేశారు. మమతా అకాడమీలో 50 సీట్స్ యాడ్ చేశారు. SVS మెడికల్ కాలేజ్లో 50 సీట్స్ అయితే యాడ్ చేశారు. సో అలానే ఇందులో మనకి ఒక బ్రాండ్ న్యూ ఇన్స్టిట్యూషన్ కూడా యాడ్ అయిందండి. సో అది మనకి NMSC కూడా అప్రూవ్ చేసింది ఇయర్. ఆ కాలేజ్ నేమ్ వచ్చేసి మనకి రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్స్ ఉమెన్స్ కాలేజ్ అండి ఇది. సో ఇందులో మనకి దాదాపు 150 సీట్స్ అయితే యాడ్ చేశారు. డీమ్డ్ యూనివర్సిటీస్ తీసుకున్నట్టయితే మనకి 100 సీట్స్ అయితే యాడ్ చేశారండి. సో దాని గురించి ఒకసారి చూద్దాం. సో 100 సీట్స్ ఎక్కడెక్కడ యాడ్ చేశారంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో 50 సీట్స్ యాడ్ చేశారు. మల్లారెడ్డి ఉమెన్స్ మెడికల్ కాలేజ్లో 50 సీట్స్ అయితే యాడ్ చేశారు. సో అలానే ఇప్పుడు ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చూద్దామండి. టోటల్ సీట్స్ యాడెడ్ వచ్చేసి మనకి 810 సీట్స్ అయితే యాడ్ చేశారు కదా. సో అందులో మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసి 110 సీట్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసి 600 సీట్స్, డీమ్డ్ వచ్చేసి 100 సీట్స్. సో టోటల్ తీసుకున్నట్టయితే 810 సీట్లు అయితే యాడ్ చేశారు. టోటల్ స్టేట్ కెపాసిటీ వచ్చేసి మనకి 9650 సీట్లు అయితే ఉన్నాయండి ఇయర్. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 810 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీట్స్ కూడా ఈ ఇయర్ నీట్ కౌన్సిలింగ్ ద్వారానే ఫుల్ఫిల్ అవుతాయండి. సో ఇప్పుడు సీట్స్ అయితే పెరిగాయి కదండి. సో దాంతోపాటు మనకి పోటీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి పోటీ సిచ్యువేషన్స్లో మీకు సరైన గైడెన్స్ అనేది చాలా అవసరం అండి. చాలా మందికి MBBS అనేది ఒక డ్రీమ్ అండి. సో అలాంటి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని మనం చెప్పుకోవచ్చు. సో దానికోసం మనకి సరైన కౌన్సిలింగ్ అనేది అవసరం. సో అలాంటి కౌన్సిలింగ్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు కరెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తారండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో MBBS చేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.